హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 12th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ చాట్ జీపీటీ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మనకి రెండు స్పేస్ ఆర్టికల్స్ చూస్తే, ఒకటి అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ PS4 అని చెప్పేసి PSLV రాకెట్ లోపల లాంచింగ్ వెహికల్ లోపల 4th స్టేజ్ యొక్క ఇంజన్ని 3D ప్రింట్గా ఇస్రో రూపొందించింది. వెరీ ఫేమస్ అప్డేట్. సెకండు LVM3 ఫేమస్ నోన్ యాజ్ GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం కదా. సో దీని యొక్క ప్రైవేట్ వేలం కోసం అని చెప్పేసి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా నిర్మించాలని చెప్పేసి బిడ్డింగ్ దాఖలు చేస్తుంది మనకు ఇన్ఫ్యాక్ట్ NSIL యొక్క సంస్థ. సో NSIL మనం డిస్కస్ చేస్తాం. ఇవి రెండు ఆర్టికల్స్ మనకి వెరీ ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ కిందకి వస్తుంది. గ్రూప్ 2 TSPSC APPSC TSPS గ్రూప్ 1 ప్రిలిమ్స్కి బాగా పనికి వస్తుంది. సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ PS4 అంటే మనకు సో PSLV రాకెట్ లోపల ఈ 4th స్టేజ్ ఇంజన్ని సో మనకి 3D ప్రింట్గా రూపొందించారు. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. మనకి ఇస్రో అనేది వెరీ ఫస్ట్ టైం 3D ప్రింట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది కాబట్టి దీన్ని మనం సైంటిఫిక్ పరిభాషలో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. రియల్ లైఫ్ భాషలో 3D ప్రింట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, బట్ మనకి ఇస్రో వెరీ ఫస్ట్ టైం కాబట్టి PSLV రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రైట్, మరి ఎవరు దీన్ని నిర్మించారు అంటే ఇస్రో యొక్క అనుబంధ సంస్థ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పేసి. ఈ 3D ప్రింట్ ఇంజన్ యొక్క టెస్టింగ్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది మనకు అంటే తమిళనాడులో ఉన్న మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోపల విజయవంతంగా పరీక్షించింది. సో మనకి ఇది నిర్మాణ సంస్థ, ఇదేమో విజయవంతంగా పరీక్ష అని చెప్పేసి చూసుకోవాలి. ఇది సరిపోతుంది మనకు కరెంట్ అఫైర్స్ దృష్ట్యా. బట్ GSలో మనకి PSLV చూస్తే నేను బేసిక్స్ ఇక్కడ ఎక్కువ ఇవ్వను, ఒక క్లాస్ చేస్తాను. PSLV, GSLV, ASLV, SLV3, NGLV, SSLV అని చెప్పేసి మనకు మొత్తం 6 టైప్స్ రాకెట్ ఉన్నాయి ఇస్రో మొత్తం చూస్తే ఇట. సో ఫస్ట్ మనకు వాస్తవంగా SLV అని చెప్పేసి SLV3 అని చెప్పేసి ఉండే ఫస్ట్ స్టేజ్లో ఉన్న రాకెట్ ఇది. సో ఫస్ట్ జనరేషన్ ఇది. సెకండ్ మనకి ASLV అని చెప్పేసి వచ్చింది. సో థర్డ్ ఫేమస్ నోన్ యాజ్ PSLV అని చెప్పేసి వెరీ బేస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ రాకెట్. మనకి ఫస్ట్ 2 రాకెట్లో ఇంధనంగా గణేంద్ర మాత్రమే ఉంటే తొలిసారిగా భారతదేశం యొక్క ఇస్రో చరిత్ర మొత్తంలో తొలిసారిగా PSLV రాకెట్లో మనకి ద్రవ ఇంధనాన్ని ఉపయోగించింది. వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి చూసుకోవాలి. సో మొత్తం PSLV రాకెట్ 4 దశలు ఉంటాయి. ఫస్ట్ది, థర్డ్ది ఘన అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ది, ఫోర్త్ది ద్రవ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సెకండ్ స్టేజ్లో ఉన్న ద్రవ ఇంజన్ పేరు, ఇంధనం కాదు ఇంజన్ పేరు మనము ఫేమస్ నోన్ యాజ్ వికాస్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది TSPSC ప్రశ్న చూడండి. అంటే మనకి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది కాబట్టి ఇవ్వడం జరిగింది. బట్ ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. మనకు PSLV లోపల సెకండ్ స్టేజ్ లోపల ఉన్న ఇంజన్ పేరు వికాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి డిఫరెంట్ ఇంజన్స్ ఉంటాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ చూస్తే జస్ట్ ఇంజన్ పేరు గుర్తు సరిపోతుంది. ఇది PSLV రాకెట్ యొక్క బ్రీఫ్ మనకి ఇంట్రడక్షన్. అయితే వాస్తవంగా మనకి PSLV లోపల మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. PSLV జనరల్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో 6 స్టార్టప్ బూస్టర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ రాకెట్కి థ్రస్ట్ని అందిస్తాయి ఇవి. నెక్స్ట్ PSLV ఇంకేముంటుంది, ఇన్ఫ్యాక్ట్ CA అని చెప్పేసి ఉంటుంది. అంటే కోర్ అలోన్, ఇక్కడ 6 స్టార్టప్ బూస్టర్స్ మనకు ఉండవు. నెక్స్ట్ కోర్ అనే ఏరియా మనకి అలోన్గా ఉంటుంది కాబట్టి PSLV XL అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద థర్డ్ వర్షన్. ఇందులో మనకి ఏముంటుంది అంటే XL మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ షెడ్ సైజ్ ఉంటుంది కదా, మీడియం, షార్ట్, L, XL, XXL అని చెప్పేసి. సో మనకి XL చూస్తే గిట్ట శక్తివంతమైన రాకెట్స్ ఉంటాయి. సో ఈ జనరల్తో పోలిస్తే 6 స్టార్టప్ బూస్టర్సే ఉంటాయి, కానీ మరింత ఎనర్జెటిక్గా ఉంటాయని చెప్పేసి థ్రస్ట్ అని ఎక్కువ అందిస్తాయి. ఇది PSLV గురించి మనం బ్రీఫ్గా చూస్తే, PSLV మనకి వర్కింగ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇస్రోకి, గెలుపు గుర్రం అని చెప్పేసి. వై? బికాస్ ఎక్కువ ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయినాయి.
సో నమ్మిన బంటు అని చెప్పేసి పిలుస్తాం మనం, అందుకే గెలుపు గుర్రం అని చెప్పేసి అర్థం వస్తుంది. కొన్ని ఫేమస్ ప్రయోగాలు చూస్తే సో పిఎస్ఎల్విసి ఇన్ఫ్యాక్ట్ 4 అని చెప్పేసి ఉంటుంది. ఇది మేఘా షాట్ అని చెప్పేసి మనం ఒక ఉపగ్రహాన్ని తయారు చేసుకున్నాం. భారతదేశంలో ఫస్ట్ వాతావరణ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం దీనికి. సో కల్పన చావ్లా జ్ఞాపకార్థము కల్పన 1 అని చెప్పేసి మనం పేరు పెట్టుకుంటాం. మెటా షాట్ కల్పన 1 అని చెప్పేసి పిలుస్తాం. పిఎస్ఎల్విసి 11 అని చెప్పేసి ఉంటుంది. ఇవి నోట్స్లో మేబీ లేకపోవచ్చు, ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎల్విసి 11 అని చెప్పేసి ఉంటుంది. ఇది చంద్రయాన్ 1 అని చెప్పేసి మనకి ఫస్ట్ చంద్రయాన్ మిషన్ని పంపుకున్నాం, 2008లో పంపుకుంటాము. పిఎస్ఎల్విసి 25 అని చెప్పేసి ఉంటుంది, వెరీ ఫేమస్ మనకి మంగళయాన్ యాత్ర అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ మామ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం, మార్స్ ఆర్బిటర్ మిషన్. సో తొలి గ్రహాంతర యాత్ర భూమి మీదకి కాకుండా వేరే గ్రహం మీదకి ఇస్రో పంపిన ఫస్ట్ది కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. 2013లో మనం పంపుకుంటాం, వెరీ ఫేమస్ క్వశ్చన్. ఫస్ట్ గ్రహాంతర యాత్ర అని చెప్పేసి. పిఎస్ఎల్విసి 30 అని చెప్పేసి మనకి ఆస్ట్రోషాట్ పంపుకున్నాము. ఇది ఖగోళ పరిశోధన కోసం అని చెప్పేసి ఇస్రో యొక్క మొట్టమొదటి ఉపగ్రహము. సో ఇది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇటీవల మనం ఎక్స్పోసాట్ అని చెప్పేసి పంపుకున్నాం కదా, ఇది ఫస్ట్ మనకు ఆస్ట్రోషాట్ అని చెప్పేసి పిలుస్తాం. పిఎస్ఎల్విసి 30 అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా మనకు పిఎస్ఎల్విసి రికార్డ్స్ కొన్ని మనం ఇన్ఫ్యాక్ట్ ఒక క్లాస్ చేయాల్సి ఉంటుంది. ఇస్రో యొక్క విజయవంతమైన అంతరిక్ష మిషన్స్ 1975, 2024 అని చెప్పేసి ఎలక్షన్స్ దృష్ట్యా మనం చేయలేదు, ఎలక్షన్స్ అయిపోయాక మనం చేస్తాం. బట్ ఆ క్లాస్ కొంచెం లెంతీ ఉండొచ్చు. వై బికాస్ 75 నుంచి మనము ఈ ఎక్స్పోసాట్ దాకా రావాలి. సో ప్రతి ఉపగ్రహము ఏ రాకెట్ ద్వారా పంపారు, సో అందులో ఉన్న మొదటి రికార్డ్స్ ఏంటి, ఉపగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఉపగ్రహం ఏం సాధించిందని చెప్పేసి డిస్కస్ చేయాలి. క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది పిఎస్ఎల్వి మనకి బ్రీఫ్. ఒకసారి మీరు ఇది ఆన్సర్ చేయండి. ఏ పిఎస్ఎల్విసి ఉపగ్రహం ద్వారా ఇండియా ఇస్రో ఒకేసారి 100కు పైగా ఉపగ్రహాలని పంపిన రికార్డుగా సృష్టించింది? అది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే పిఎస్ఎల్వి వచ్చేసి సో 4th స్టేజ్లో 3D ప్రింట్ ఇంజన్ని ఇస్రో రూపొందించింది. నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఉపయోగిస్తారట. మరి ఉపయోగం ఏంటి అంటే మనకి సో పిఎస్ఎల్వి ఇంతకుముందు ఇంజన్ చూస్తే మనకి దాంతో కంపేర్ చేస్తే 3D ప్రింట్ ఇంజన్లో ముడి పదార్థాల సంఖ్య 97% తగ్గిపోతుంది. 100 ఉపయోగిస్తే మనము 3 మాత్రం ఉపయోగిస్తున్నాము. ఇంజన్ యొక్క విడి భాగాల సంఖ్య 14 ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు 3D ప్రింట్లో ఒకటే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఆ ఉత్పత్తి చేసే సమయం ఏదైతే ఉందో 60% సమయం తగ్గిపోతుంది. సో అటువంటి మనకు ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి గణాంకాల మీద కొద్దిగా దృష్టి పెట్టాలి, కొన్నిసార్లు అందులో వస్తుంది. నెక్స్ట్ LVM3 అని చెప్పేసి దీన్ని మనం ఇంకేమంటాం, GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇంకా మనము ఇటీవల గగనయాన్ కోసం అని చెప్పేసి దీన్నే మనము HLVM3గా మార్చుకున్నాము. సో హెచ్ వచ్చిందంటే అర్థమైంది అంటే అది ఈ రాకెట్కి హ్యూమన్ రేటింగ్ ఇవ్వడము అయినది, అంటే అది మానవ ప్రయాణానికి అనుకూలంగా సురక్షితం అని చెప్పేసి చెప్పేందుకు హెచ్ అని చెప్పేసి చెప్తాను తప్పిస్తే సో LVM3 ఉన్న కరెక్టే ఆన్సర్ అవుతుంది. HLVM3 వేరు కాదు, LVM3 వేరు కాదు. సో మనం గగనయాన్ కోసం అని చెప్పేసి మానవ సహిత ఇట్ ఈస్ అ క్రూయిడ్ మిషన్ కాబట్టి అలా మనం పేరు పెట్టుకున్నాం అంతే. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో దీని యొక్క ఉత్పత్తికి ప్రైవేట్ ప్లేయర్స్కి ఇస్తారట. దీనికోసం అని చెప్పేసి NSIL ఇస్రో యొక్క వాణిజ్య విభాగం మనకి వేలంపాట కండక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా గెలుచుకుంటే వాళ్ళు తయారు చేయవచ్చు. అలాంటి మనకి పిఎస్ఎల్వి అనేది సో కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. HAL అనే సంస్థ, ఇంకోటి లార్సెన్ అండ్ టూబ్రో అనే సంస్థ గెలుచుకున్నాయి. సో ఇది ఇంకా నిర్మాణంలో ఉన్నది, ప్రైవేట్ వాళ్ళు ఇంకా దీన్ని నిర్మించలేదు కానీ నిర్మాణంలో ఉన్నాయి, HAL అండ్ L&T అనే సంస్థ. అట్లనే GSLVని కూడా మనకి ఇస్తున్నారట. సో 3-4 డేస్లో మనకి వేలంపాట కండక్ట్ చేస్తారు. ఎవరు బిడ్డింగ్ గెలుచుకుంటే వాళ్ళ పేరు మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏం లేదు, అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడు కండక్ట్ చేస్తే అప్పుడు చేసుకోవాలి అంతే. రైట్, ఇది మనకి వార్తల్లో ఉంది. మీకు NSILకి, ఇన్స్పేస్కి, యాంథ్రాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది మనకి. ఈ యాంథ్రాక్స్కి మధ్య డిఫరెన్సెస్ తెలియకుంటే హనీ GS క్లాసెస్లో ప్లేలిస్ట్లు ఉంటుంది మనకి, డౌట్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఒక 5 to 6 minutes వీడియో ఉంటుంది. NSIL
ఇన్స్పేస్ అండ్ యాంథ్రాక్స్ మూడు ఎందుకోసము ఉద్దేశించబడ్డాయి, ఆ డిఫరెన్స్ ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రైట్, ఇప్పుడు చూస్తే ఇది మనకి ఇంత కరెంట్ అఫైర్స్ ఇంతకంటే ఎక్కువ లేదు. మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే LVM-3 మనకు దీన్ని బాహుబలి ఆఫ్ ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం. ఇస్రో యొక్క అతి శక్తివంతమైన రాకెట్లో ఈ బాహుబలి అని చెప్పేసి వస్తుంది. వెరీ ఫేమస్. 4 టన్స్ యొక్క పెలోడ్ని మనకి JTO కక్షలోకి తీసుకెళ్తే LEO కక్షలోకి మనకు సుమారుగా 10 టన్స్ వరకు తీసుకెళ్తుంది. అంటే దీన్ని బాహుబలి రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. 4000 కిలోలకి మించితే మనకు సాంకేతికత పరిజ్ఞానం లేదు కాబట్టి మనం తరచుగా ఈ ఫ్రెంచ్ గయానా నుంచి పంపుకుంటాం. GSAT లాంటి ఉపగ్రహాలని మనం ఫ్రెంచ్ గయానా నుంచి ఎందుకు పంపుకుంటున్నామంటే ఏరియన్ 5 రాకెట్ ద్వారా మనకు హైయెస్ట్ సామర్థ్యం 4000 కిలోలు మాత్రమే ఉన్నది. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి NGLV రూపొందిస్తున్నారు. ఇంకా మనకు అది అమల్లోకి రాలేదు కాబట్టి యాజ్ అండ్ టుడే ఇస్రో బాహుబలి అని చెప్పేసి LVM-3ని మనం పిలుస్తాం. ఇటీవల ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రష్యా యొక్క బాహుబలి రాకెట్, రష్యా యొక్క ఎనర్జీ రాకెట్ అని చెప్పేసి మనం ఇటీవల దేన్ని పంపుకున్నాము, అది మీరు లాస్ట్ మంత్లో ఇదే మంత్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. రైట్, మనకు కొన్ని మిషన్లు ఉన్నాయండి LVM-3 అని చెప్పేసి. అయితే GSLV MK2 వేరు, MK3 వేరు. ఇది కొంచెం అప్గ్రేడ్ వర్షన్. మనకు GSLV మొత్తాన్ని మనం ఏమంటామంటే నాటి బాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకంటే ఇది సక్సెస్ రేట్ మనకి చెప్పలేం. సో అది లాంచ్ అయినాక సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. PSLVతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి మనకు దీని ఇన్ఫ్యాక్ట్ నాటి బాయ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒకవైపు గెలుపు గుర్రం ఉంటే మరొక వైపు తుంటరి పిల్లవాడు అని చెప్పేసి అర్థం వచ్చేలా ఇస్రో నిక్నేమ్స్ కొన్ని పెట్టుకున్నది. బట్ GSLV MK3 అయితే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రయాన్-2 అని చెప్పేసి పంపుకున్నాము. సో అది LVM-3 రాకెట్ పక్కపొంటి M1 అని చెప్పేసి ఉంటుందండి, అంటే మిషన్ 1 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనం ఇటీవల డిస్కస్ చేసిన OneWeb ఒక ప్రైవేటు లండన్ సంస్థ, అది మన భారతీయ ఎంటర్ప్రైజెస్కి భాగస్వామ్యం కలిగి ఉన్నది. 36 ఉపగ్రహాలని మనము పంపినము LVM-3 M2 ద్వారా, మిషన్ 2 అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళా OneWeb నుంచి మరొక 36 ఉపగ్రహాలని LVM-3 M3 ద్వారా పంపినము. ఇటీవల మనకి వెరీ ఫేమస్ ఇది OneWeb. ఇవి రెండు మనకి లండన్ సంస్థ, బట్ భారతీయ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన సంస్థ అనేది దాన్ని ఏమంటాం ఇన్ఫ్యాక్ట్ భాగస్వామ్యం కలిగి ఉన్నది. సో మన చంద్రయాన్-3 అని చెప్పేసి పంపుకున్నాం ఇటీవల. సో ఇది LVM-3 M4 అని చెప్పేసి పిలుస్తాం, మిషన్ 4 అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనము దీన్ని గగనయాని కోసం అని చెప్పేసి పంపించుకుంటున్నాము, దాన్ని HLVM-3 అని చెప్పేసి పిలుస్తాం. ఇది పూర్తిగా మనకు LVM-3 గురించి. సో ఇందులో మొత్తం 3 స్టేజ్లు కలిగి ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఘన అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది ద్రవ అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ది క్రయోజనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్రయోజనిక్ టెక్నాలజీ కలిగిన ఫస్ట్ రాకెట్గా GSLV రికార్డు సృష్టించింది. సో మనకి దశ పేరేంటి మనకు అంటే CE-25 అని చెప్పేసి పిలుస్తాం, C-25 అని చెప్పేసి పిలుస్తాం. దశ పేరు అది 3వ దశ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో ద్రవ ఇంజన్ని వికాస్గా పిలుస్తాం. సో మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. C-25 అని చెప్పేసి అది 3వ స్టేజ్, అప్పర్ స్టేజ్ యొక్క దశ పేరు. ఇక్కడ ఉన్న ఇంజన్ పేరు మనకు క్రయోజెనిక్ ఇంజన్ 20 అని చెప్పేసి పిలుస్తాం. సో CE-20 వేరు, నెక్స్ట్ C-25 వేరు. ఇట్ ఈస్ ద అప్పర్ స్టేజ్ ఆఫ్ GSLV నేమ్, అయితే ఇట్ ఈస్ ద అప్పర్ స్టేజ్ యొక్క ఇంజన్ నేమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇది LVM-3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ మనం ఇది జనవరి మాసం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చండి. సో PDF ఫైల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అందులో PDF ఫైల్కి వెళ్ళి జనవరి మంత్ అని చెప్పేసి కొట్టేస్తే వస్తుంది. అందులో ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఆర్డర్లో ఏముంటుంది కరెంట్ అఫైర్స్లో అంటే పాలిటీ ఆర్టికల్స్ మొత్తం ఉంటాయి. సెకండ్ ఎకనామీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినాక స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ ఉంటుంది. కాబట్టి డిఫెన్స్లో మనకి ఈ ఆర్టికల్ డిస్కస్ చేసినాం. ఏంటిదంటే సో హెర్మెస్ 900 మీ 23rd ఇయర్ కావాలంటే మంత్లీ మ్యాగజైన్ ఏం అవసరం లేదు, ఇయర్ రౌండప్లో అన్నీ దొరుకుతాయి. మనకు డెప్త్ కావాలనుకున్నప్పుడు అదే అంశం మీద మంత్లీ రౌండప్లో ఉంటుంది. బట్ మనకి ఒక సమాచారం చాలు అనుకున్నప్పుడు అయితే మనకి ఇయర్ రౌండప్లో దొరుకుతుంది. సో హెర్మెస్ 900 అని చెప్పేసి దీనికి దృష్టి 10 అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం. ఇదేంది ఒక డ్రోనర్, ఇది ఒక డ్రోన్ ఇది. సో దీన్ని ఆదాని డిఫెన్స్ వాళ్ళు నిర్మించారు.
అదాని డిఫెన్స్ వాళ్ళు నిర్మించారు. మన జనవరి మాసం లోపల ఇండియన్ నేవీకి ఇవ్వడం జరిగింది. మే మాసం లోపల ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఆర్మీకి ఇవ్వడం జరిగింది. సో ఆర్మీకి ఇస్తుంది ఎక్కడ పెట్టింది అంటే మనకు బఠిండా లోపల పెడుతుంది. సో నెక్స్ట్ మంత్ అయితే జూన్లో ఇది బఠిండా పంజాబ్లో ఉంటుంది, ఇక్కడ మోహరిస్తుంది. సో పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దు కోసం అని చెప్పేసి, నిఘా కోసం అని చెప్పేసి ఈ డ్రోన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి వెరీ ఫేమస్, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. రైట్, మనకి జూన్ మాసంలో ఆర్మీకి అప్పగిస్తుంది. నెక్స్ట్ మంతే కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఎక్కడ మనకి మోహరిస్తుంది అంటే బఠిండా ఫ్రమ్ పంజాబ్ అని చెప్పేసి, పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దుని రక్షణ కోసం అని చెప్పేసి, నిఘా కోసం అని చెప్పేసి డ్రోన్ని ఉపయోగిస్తాం. సో హెర్మెస్ 900 దృష్టి 10 అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఇంకేమంటామంటే మనం మేల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆ డ్రోన్ యొక్క సామర్థ్యం బట్టి మనకి మేల్ అని చెప్పేసి, హేల్ అని చెప్పేసి ఉంటుంది. సో మేల్లో మనకి ఎంఏ అంటే మీడియం ఆల్టిట్యూడ్, అంటే మాధ్యమిక ఎత్తుకు పోతుంది. ఇది చూస్తే మనకి 30,000 అడుగుల ఎత్తు వరకు పోతుంది. అంటే అంత ఎత్తుకు వెళ్ళి కూడా నిఘా చేస్తుంది. ఎల్ఏ మీన్స్ మనకి లాంగ్ ఎండ్యూరెన్స్ కలిగి ఉంటుంది. సో లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువ కాలం గంటల పాటు గాల్లోనే విహరిస్తుంది. ఇది 36 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. సో మన ప్రశ్న వస్తుంది మేలా హేల్ అని చెప్పేసి వస్తే ఇట్ ఈస్ అ మేల్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మన డిఫెన్స్ ఆర్టికల్. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మొత్తం మీద ఒకటే ఈ దృష్టి 10 లేదా హెర్మెస్ 900 అని చెప్పేసి జూన్లో మనకి అదాని డిఫెన్స్ సంస్థ అయితే ఇండియన్ ఆర్మీకి అప్పగిస్తుంది. సో అది ఎక్కడ పెడుతుంది మనం పంజాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హనుమాన్ వార్తల్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది. హనుమాన్ మన ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి మాసం కరెంట్ అఫైర్స్లో మీరు చూడండి వచ్చింది మనకి. ఇంతకుముందు హనుమాన్ మనకి ఏమొచ్చింది ఫస్ట్ చూస్తే, సో ఫస్ట్ తెలిసింది మనకి ఏంటి అంటే దీన్ని భారత్ జీపీటీ అనే సంస్థ సృష్టించింది. సో ఇది ఒక చాట్ జీపీటీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి. సో మొత్తం 22 భాషల్లో గరిష్టంగా అందుబాటులోకి ఉంటే ఇప్పుడు చూస్తే 11 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. ఈ సంస్థకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, రిలయన్స్ జియో వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా సీతా మహాలక్ష్మి అని చెప్పేసి ఒక మెడికల్ కేర్ సంస్థ కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరు ఇంకా ఐఐటి బాంబే అని చెప్పేసి, ఐఐటి బాంబే నాయకత్వంలో ఒక 7 ఐఐటీలు కలిపి కన్సర్టియంగా ఒక గ్రూప్గా ఏర్పడి హెల్ప్ చేస్తున్నాయి. ఇది మనకు భారత్ జీపీటీ యొక్క హనుమాన్. ఇది ఒక చాట్ జీపీటీ. మన ఇంకొక హనుమాన్ వార్తల్లో ఉంది. సో అది ఈరోజు వార్తల్లో వచ్చింది. ఇదేంటి అంటే మనకు జనరేటివ్ ఏఐ. ఇదేమో మామూలు ఏఐ, ఇట్ ఈస్ అ జనరేటివ్ ఏఐ. అంటే మనకి దాంతో పోలిస్తే ఇది ఎక్కువగా సామర్థ్యం కలిగి ఉంటుంది, అనలిటికల్ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మరి దీన్ని ఎవరు తయారు చేశారు అంటే మనకి SML ఇండియా అండి. సో SML ఇండియా అని చెప్పేసి తయారు చేసింది, SML ఇండియా. అయితే మనకి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి చూస్తే మనకి SML వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. దాదాపు రెండు సేమ్ కాదని చెప్పేసి చూసుకోవాలి. ఇట్ ఈస్ ద మెడికేర్. ఇది శ్రీ మహాలక్ష్మి వచ్చేసి ఇదేమో మనకి ఒక సంస్థ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నేను క్రాస్ చెక్ చేయలేదు, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవి రెండు సేమ్ అయితే కాదు. రైట్, నెక్స్ట్ క్లాస్లో నేను ఇన్ఫ్యాక్ట్ చెప్తాను. ఒకవేళ వేరు ఉంటే చెప్తాను, వేరు లేకుంటే చెప్పను. సో SML ఇండియా అని చెప్పేసి దీనికి AI3 అనే సంస్థ హెల్ప్ చేసింది. ఇది అబుదాబి కంపెనీ. ఇవి రెండు సేమ్ అయితే కాదు. ఈ హనుమాన్ ఆ హనుమాన్ వేరు. అది చాట్ జీపీటీ, ఇది జనరేటివ్ AI టెక్నాలజీ ఎక్కువ కలిగి ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూస్తే 98 భాషల్లో అందుబాటులో ఉంటే ఇందులో ఇండియా మొత్తం 12 భాషలు అని చెప్పేసి ఉన్నాయి, తెలుగు కూడా ఉంది. కాబట్టి ఈ హనుమాన్తోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందట. సో కాబట్టి వెరీ వెరీ ఫేమస్. దాంతోపాటు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్సీ అని చెప్పేసి, సో మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ, ఇవి రెండు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. తెలంగాణ కాబట్టి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది SML ఇండియా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. SML ఇండియా ప్లస్ DARPG మధ్య ఒప్పందం కుదిరింది. SML ఇండియా యొక్క జనరేటివ్ AI హనుమాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో దీనికి AI3 అని చెప్పేసి అబుదాబి కంపెనీ అయితే హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది, డెడ్ బాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో చాట్ బాట్ లెక్క డెడ్ బాట్. అంటే మనకు
మన చనిపోయిన ప్రియమైన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని మన ముంగట ఇది అనుకరిస్తుంది, మన యొక్క బాధని తరిమేస్తుందని చెప్పేసి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో డెడ్ బాడ్స్ మీన్స్ మనకి చనిపోయిన వారి యొక్క ప్రవర్తనని ఇది అనుకరిస్తుందట, మనకు సాంత్వన చేకూరుస్తుంది. మనం ఎవరైనా మిస్ అయ్యామనుకోండి, వాళ్ళ లెక్క దీన్ని తయారు చేసుకొని మనం వాళ్ళతోని గడపచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో దీన్ని మనం డెడ్ బాట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. 2017లో ఫస్ట్ డెడ్ బాట్ని మైక్రోసాఫ్ట్ రూపొందించింది అట. దాని పేరు ప్రాజెక్టు డిసెంబర్ అని చెప్పేసి పిలుస్తున్నామట. ఇది మరొకసారి వార్తల్లో రావడం జరిగింది. సో ఫస్ట్ డెడ్ బాట్ మనకి ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ అయితే తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి పర్యావరణ కిందికి వస్తుంది, మమ్మూత్ అని చెప్పేసి ఒక పరికరం వార్తల్లో ఉంది, ఒక ప్లేస్ వార్తల్లో ఉంది. సో ఇట్ ఈస్ ద మమ్మూత్, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, వెరీ వెరీ ఫేమస్. ఇది ఏంటంటే సో ఇన్ఫ్యాక్ట్ స్విస్ యొక్క స్టార్టప్ సంస్థ క్లైమ్ వర్క్ అని చెప్పేసి ఉన్నది. సో క్లైమేట్ లెక్క క్లైమ్ వర్క్స్ అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది. ఏంటి మమ్మూత్ అంటే సో మనకి దీన్ని గాలిలో ఉన్న CO2ని క్యాప్చర్ చేస్తుంది, సంగ్రహిస్తుంది అండ్ స్టోరేజ్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి సాంకేతిక లోపల ఇది ప్రపంచంలో అతి పెద్దదని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఒక ఇయర్లో సుమారుగా మనకి 36,000 టన్స్ యొక్క కార్బన్ని సో ఇన్ఫ్యాక్ట్ క్యాప్చర్ చేస్తుంది అండ్ స్టోరేజ్ చేస్తుందట. ఏ సంస్థ రూపొందించింది? మనకి క్లైమ్ వర్క్స్ అని చెప్పేసి. ఇది క్లైమ్ వర్క్స్ యొక్క ఇటువంటి సంస్థ చూస్తే మనకి రెండవది వాస్తవంగా. ఫస్ట్ది మనకు ఇన్ఫ్యాక్ట్ దాని పేరు చూస్తే ఓర్కా అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ది ఓర్కా, సెకండ్ది మమ్మూత్ కదా. దీనికంటే ఇది 10 times ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. 36,000 tons అంటే చాలా ఎక్కువ. సో దీన్ని ఇంకేమైనా ఏమంటామంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్డ్ ప్లస్ స్టోరేజ్ అని చెప్పేసి పిలుస్తాం. DAC+S అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే మనకు సో ఈ ఎయిర్ని నుంచి కార్బన్ని డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంటుంది, స్టోరేజ్ చేస్తుంది. మరి ఎక్కడ స్టోరేజ్ చేస్తుంది? ఆ ప్లేస్ పేరు చూస్తే మనకి ఐస్లాండ్లో ఉన్న ఒక నిద్రాన అగ్నిపర్వతం మీద దీన్ని స్టోర్ చేస్తుందట. సో నిద్రాన అగ్నిపర్వతము, నాట్ క్రియాశీల, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మమ్మూత్ అనేది ఏంటి? ఒక ప్రాజెక్టు పేరు. ఓర్కా ఏంటి? ప్రాజెక్టు పేరు. ఇవి రెండు ఎక్కడి మనకు క్లైమ్ వర్క్ యొక్క ప్రాజెక్టులే, స్విట్జర్లాండ్ కంపెనీ. ఇవి ఏం పని చేస్తాయి అంటే గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తాయి అండ్ స్టోరేజ్ చేస్తున్నాయి. సో డైరెక్ట్ ఎయిర్ అని చెప్పేసి పిలుస్తాం, అందుకే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ చేస్తుంది? ఐస్లాండ్లో ఉన్న నిద్రాన అగ్నిపర్వతం అని చెప్పేసి దాని పేరు మనకి లభ్యం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈజీగా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఉంటే ఇట దొరుకుతుంది. సో నాకు తెలిసి దాదాపు ఏ పేపర్లో రాలేదు కాబట్టి పెద్దగా అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఒక జీవి అనేది ఈ పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ లోపల కేరళలో ఉన్న వాగ్మాన్ కొండల లోపల ఉనియాల అని చెప్పేసి ఒక జీవిని గుర్తించారు. 140 years తర్వాత ఇది మళ్ళీ వచ్చింది. సో ఇండియాలో అంతరించిపోయిందిగా ప్రకటించినప్పటికీ మరొకసారి వచ్చింది, అది ఊనియాల అని చెప్పేసి పిలుస్తాం. సో ఊనియాల అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. జీవి పేరు ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న వాగ్మన్ కొండలు అని చెప్పేసి కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక వృక్ష జాతి, అది జీవి కాదు, వృక్ష జాతి అని చెప్పేసి సో రావడం జరిగింది. వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి చెప్పలేం. సో ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ మనకి ఐఆర్ కింద ఒక 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి, జాగ్రఫీ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మనం ఐఆర్ కింద చూస్తే ఇండియా ప్లస్ మాల్దోవా. ఈ మాల్దోవా ఏంటి? మనకి ఉక్రెయిన్ యొక్క సరిహద్దు నగరం అండి, కాబట్టి ప్రశ్న వస్తుంది. సో ఈ 2 కంట్రీస్తోని మనకి ఇన్ఫ్యాక్ట్ ఇండియా ప్లస్ మాల్దీవులు అనేవి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావచ్చు, మనం డిస్కస్ చేసి ఉన్నాం మనం ఆల్రెడీ. ఈ ప్రజ్వల్ రేవన్న విషయంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ఏంటి అని చెప్పేసి, లేకుంటే జనరల్ పాస్పోర్ట్ కావచ్చు. మొత్తం మీద ఈ 2 ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం కలిగి ఉంటే ఈ 2 కంట్రీస్ మధ్య మనకి వీసా లేకుండా ఈజీగా ప్రయాణం చేయవచ్చు. వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రిపోర్ట్ కలిగి ఉన్న మరొక కంట్రీ మాల్దోవా అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రశ్న మనకి వస్తుంది, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్, ఈ పాలస్తీనా సభ్యత్వం మీద జనరల్ అసెంబ్లీ ఓటింగ్ కండక్ట్ చేసింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టింది మనకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు అంటే తీర్మానం ప్రవేశపెట్టింది UAE. సో UAE తీర్మానం ప్రవేశపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ 143 కంట్రీస్
మెంబర్షిప్కి అనుకూలంగా ఓటు వేసినాయి. ఇండియా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. 9 కంట్రీస్ ఆపోజిషన్లో ఓటు వేయడం జరిగింది. ఒక 25 కంట్రీస్ ఓటింగ్కు ఆబ్సెంట్ అయితే కావడం జరిగింది. సో ఏం ఫాయిదా లేదు మనకి. ఇది ఉత్తగా అట్లా ఏదో చేయడం తప్పించి పాలస్తీనా కోసం అని చెప్పేసి ఎటువంటి ఉపయోగం లేదు. మనకు ఫస్ట్ ఎవరంటే ఇన్ఫ్యాక్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫస్ట్ ఆమోదించాలి. ఎటువంటి వీటో చేయకుండా 5 కంట్రీస్ వీటో చేయకుండా 9 కంట్రీస్ ఆమోదిస్తే ఆ తర్వాత మళ్ళీ జనరల్ అసెంబ్లీ 2/3 ఓటింగ్ అనేది ఆమోదిస్తే అప్పుడు సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చేసిండ్రు? సభ్యత్వం వచ్చినట్టేనా? కాదు, జస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ మరొకసారి పరిశీలన చేయమని చెప్పేసి దానికోసం అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. మొన్న అమెరికా వీటో చేసింది. సో మళ్ళీ అమెరికా వీటో చేస్తుంది, అక్కడ మార్పు మనకి దాదాపుగా రాదు అని చెప్పేసి చెప్పవచ్చు. పాలస్తీనా అవసరం అమెరికాకు ఉంటే తప్పితే మార్పు రాదు. సో అప్పుడు అమెరికా చేయకుంటే ఇంకోవైపు చైనా చేస్తుంది. అమెరికా ఫ్రెండ్లీ అయిన వెంటనే చైనాకి అపోజిషన్లో అయిపోతుంది. అందుకే వీటో పవర్ అని చెప్పేసి 5 కంట్రీస్కి ఉండటం అనేది అన్యాయం అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, మెజారిటీ బేస్లో ఓకే, బట్ వీటో అంటే ఒక కంట్రీ నో చెప్తే మొత్తం నో అన్నట్టే. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో ఉన్నది. ఏది పాలస్తీనా మెంబర్షిప్ కోసం అని చెప్పేసి జనరల్ అసెంబ్లీ ఓటింగ్ కండక్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మెంబర్షిప్ కోసం ఏం కాదు, పేపర్లో అట్లా వచ్చింది, కానీ సెక్యూరిటీ కౌన్సిల్ మరొకసారి పునఃపరిశీలన చేయమని చెప్పేసి ఓటింగ్ కండక్ట్ చేసింది. తీర్మానం పెట్టింది మనకి అరబ్ గ్రూప్ యొక్క చైర్పర్సన్గా యూఏఈ అని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టింది. అరబ్ కంట్రీ కాబట్టి పాలస్తీనా కూడా పెట్టింది అది. నెక్స్ట్ మన జాగ్రఫీ ఆర్టికల్ చిన్నదే. ఈ ఆరావాలి పర్వత శ్రేణి లోపల మైనింగ్కి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు 4 రాష్ట్రాలకు చెప్పింది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ఈ 4 స్టేట్స్కి. ఎందుకు అంటే ఆరావాలి పర్వతాలు ఉన్నది 4 స్టేట్స్ కాబట్టి వాటికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మైనింగ్కి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఆరావాలి పర్వత శ్రేణిలో అతిపెద్ద శిఖరం పేరు ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. మనకి ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా మనం పేపర్ చూడకుండానే ఈ కరెంట్ అఫైర్స్ చేసినాం. ఇది మనకు గూగుల్ సెర్చ్లో ఉన్న హిందూ ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలం కావచ్చు, లేదా లేటెస్ట్ న్యూస్ కావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ పేపర్ తర్వాత మనకి ఇంకా కొన్ని ఆర్టికల్స్ యాడ్ అవుతాయి. వాటిని మనము ఎప్పుడు అంటే సో 12th 13th మన క్లాస్ అయితే ఉండదు. మేబీ 14th ఈవినింగ్ లేదా 15th మార్నింగ్ మనం క్లాస్ చేద్దాం ఎలక్షన్స్ దృష్ట్యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.